ఒక చిన్న మాట ఏమంటే, దేవుడు ఇంతగా మనల్ని కాచి కాపాడుతున్నారు. మరి దేవునికి మనం ఏమి ఇస్తున్నాం, దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం, దేవుని కొరకు మనం ఎలా నిలబడుతున్నాం, ఒక్కసారి మనకి మనం ప్రశ్న వేసుకున్నాం. ప్రేమలో సంవత్సరం అంతా కాపాడిన దేవునికి మనం ఏమిచ్చి కూడా రుణం తీర్చుకోలేం. కాబట్టి దేవుడు ఆయన పని కోసం మనం ఎంతవరకు ఉపయోగపడుతున్నాం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మన పనులు అంటారా మనమే చేసుకుంటాం. ఏమంటే ఎవరే కదా, మన పనులు మనమే చేసుకుంటాం. మరి అది దేవుని పని ఎవరు చేస్తారు? అదే దేవుడికి చేస్తారా? మనమే చేయాలి. అందుకని అపొస్తలుల పౌలు ఆయన కొరింథీయులకో లేకపోతే పేతురు పత్రిక సొంతంగా ఆ యొక్క ఎవరు బైబిల్ తీయదు. అయితే ఆ పత్రికలో ఆ సంఘానికి ఏం చెప్తారు అంటే, సంఘమే ప్రతి ఒక్కటి దేవుని పనికి ముందుండాలి. అర్థమవుతుందా? దేవుని పనికి సంఘంలో ఉన్న సభ్యులే ముందు ఉండాలి. మనం దేవుణ్ణి ఏమడుగుతామండి? మనం ప్రార్థన చేసేటప్పుడు, నా ఆశలు తీర్చాయా, నా కోరికలను తీర్చు, అది మంచి ఆరోగ్యం పోయా అని మనం అడుగుతాం. అవునా? మరి దేవుణ్ణి అడిగేటప్పుడు దేవుడు కూడా ఏం ఆశపడతాడు నీ నుంచి? దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు నీ నుంచి? దేవుడి నుంచి అయితే మనం బోల్డ్ ఆశపడుతున్నాం. దేవాన్ని అప్పులు తీర్చాయా, లేకపోతే నాకు ఆరోగ్యం ఇవ్వయా, లేకపోతే నాకు బిల్డింగ్లు ఇవ్వయా, లేకపోతే అది మనం అన్ని దేవుణ్ణి ఇంతగా మనం ఆశలు కోరికలు పెట్టుకుని దేవుణ్ణి అడుగుతున్నాం. ఎందుకంటే తీర్చేవాడు ఆయనే. మన బంధువులు ఎవరు తీరుస్తారా? మన స్నేహితులు ఎవరు తీరుస్తారా? అది అవ్వదు. కానీ ఏది అయినా మన జీవితంలో చేయగలిగిన వాడు ఒక్కడే మన దేవుడు. కాబట్టి ప్రేమ దేవుడుగా ఆయన నువ్వు అంతగా ఆశపడుతున్నావు, అంతగా నువ్వు ఆయన దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలని, ఇంకా నువ్వు ఏదో పొందుకోవాలని నువ్వు ఆశపడుతున్నావు. మరి అలాగే దేవుడు కూడా నీ దగ్గర నుంచి కొడుకుని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఆయన కోరుకున్నాడు దగ్గర నుంచి. కాబట్టి మనమందరం కూడా దేవుని పనికి ముందుగా ఉండాలి. ఎవరు చేయడు, అర్థమవుతుందా? ఎవరు చేయడు. దేవుడు ఆ బాధ్యత మనకే అప్పచెప్పాడు. ఈ భూలోకంలో నన్ను దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు? మన పరమాణం చేసుకుని తినడానికి కాదు ఈ భూమిలో దేవుడు తీసుకొచ్చింది. ఆయన ఆత్మలు కొంతమందిని మనం పరలోక రాజ్యానికి చేర్చాలి, ఆయన పని చేయాలి అనేదే ఆయన ఆశ, కోరిక. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మనందరం దేవుని పని చేయాలి. తను తాను తగ్గించుకున్నవాడు ఏమంటాడంట? కాబట్టి ఇప్పుడు నువ్వు హెచ్చరించబడాలంటే ఏం చేయాలంటే తగ్గించుకో. ఏ విషయంలో తగ్గించుకోవాలి? అన్ని విషయాల్లో నువ్వు తగ్గించుకోవాలి. ఎంతగా ఏ విషయాలను తగ్గించుకో, అంతనే నువ్వు ఎదుగుతావు. ప్రియమైన దేవుడుగా నువ్వు చక్కగా తగ్గించుకో. దేవుడు వేసి కూడా ఆయన సిలువ వేసేటప్పుడు బర్నబాను పక్కన యేసుని పెడితే అసలు ఆ రోజుల్లో ఉన్న ప్రజలు ఎవరు కోరుకున్నారండి? ఒకరిని విడిచిపెడతాను అని అన్నాడు హేరోదు. అయితే ఆయన పిలాతు ఏమన్నాడు? బర్నబాన్ని విడిచిపెట్టమన్నాడు. కాబట్టి ప్రేమ దేవుడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, యేసయ్య మన కోసం చాలా చాలా చేశాడు. మనం కూడా చాలా సార్లు మనం ప్రార్థన చేసుకునేది కూడా ఆయన దగ్గర నడతాం. అవసరం కంటే కోపం వస్తే గట్టికి కూడా అడుగుతాం దేవుణ్ణి. మరి ఆయన ఇన్ని చేస్తున్నాడండి మన జీవితంలో. కాబట్టి మనం దేవుని కోసం తగ్గించుకొని దేవుని కోసం చక్కగా మనం ఒక ఆయుధాలలాగా పనిచేయాలి. నీ పని నువ్వు చేసుకో, కానీ దేవుని పని చెయ్యాలి. అది కూడా నీదే బాధ్యత. నాకు పని ఉంది లేకపోతే ఇంకొకటి అనే చెప్పే షాపులు మనం చెప్పకూడదు. ప్రేమలో ప్రతి ఒక్కరి మీద ఆ బాధ్యత ఉంది. ఆడు చేస్తారులే, లేకపోతే ఏం చేస్తారు, వాళ్ళు చేస్తారు, ఆ మాట్లాడదు. ప్రతి ఒక్కరి కూడా బాధ్యత ఉంది. నీకు ఏ టైంలో లేకపోతే నువ్వు ఏ పని చేయగలవో ఆ పని నువ్వు చేయి. దేవుడు అదే ఆశపడతాను. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో కొన్ని మనం డెసిషన్స్ తీసుకోవాలి.
సంఘం ఎదగటానికి, దేవుని యొక్క పని జరగడానికి కొన్ని డెసిషన్స్ మనం తీసుకోవాలి. మొట్టమొదటిగా మనం కావాల్సింది ఏంటంటే ప్రతి విషయంలో మనం తగ్గించుకొని ఉండాలి. తగ్గించుకోవడానికి దాని ఎగ్జాంపుల్ ఏంటంటే యేసయ్య తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన శిలువ మీదకి ఆ పరిస్థితి వచ్చింది. లేకపోతే ఆయన ఏమన్నారు తెలుసా? ఆయన్ని పట్టుకునే ముందు, ఆ బొట్టలు వచ్చి పట్టుకునే ముందు పేతురు ఏం చేస్తాడు? చెవుని చూసేస్తాడు. ఎవరిని పేతురుతో ఏమంటారు తెలుసా? నిన్ను తలుచుకుంటే 12 వ్యూహ సైన్యాలను నేను ఇక్కడికి దింపగలవు. అసలు ఒక దేవదూత 1,60,000 మందిని చంపింది. 12,000 వ్యూహ సైన్యాలు అంటే ఇక దాన్ని బట్టి ఆలోచించండి దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో. కాబట్టి ఆయన తగ్గించుకొని నీకోసం నా కోసమే దేవుడు బలైపోయాడు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. తగ్గించుకునే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, చాలాసార్లు చెప్పా ఉంటా. నేను ఒక మీటింగ్ వెళ్తే నాకన్నా ఆ డే నా రోజు అది పాంప్లెట్స్ అన్నిట్లో వేసారు, చక్కగా ఫోటోలు, అబ్బో పెద్ద ట్యాగ్లు వేసారు నా గురించి. నేను అది వద్దగా మామూలు పాస్టర్ గానే ఏంటంటే ఓ పెద్ద ట్యాగ్ లైన్స్ వేసారు. ఏమని? స్వస్థత వారం, అద్భుతాలు, ఏంటో రాసేసారు. సరే, ఓకే, అయిపోయింది. ఆ రోజు నేను వెళ్తే సరే స్టేజ్ మీద ఎక్కా, కూర్చున్నా, చక్కగా కూర్చున్నా. ఈ లోపు లాస్ట్ రోజు వచ్చే పాస్టర్ గారు ఆ రోజే వచ్చేసారు. ఎవరు తీసుకున్న ఫార్మర్ ఆయన తీసుకుని వచ్చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి? వాళ్ళు పాపం నాకు చెప్పలేక వాళ్ళు పాపం గంగులైపోతున్నారు. నేను ఎన్ని గమనించి పాస్టర్ గారి యొక్క అబ్బాయిని నేను పిలిచి రానన్నా అని పిలిచి మనతో నేను చెప్పా, అన్నా నేను ప్రార్థన చేస్తా, పాస్టర్ గారికి ఇవ్వండి వాక్యం అని చెప్పంటే, అన్నా సారీ అన్నా అని చెప్పేసి అప్పుడు ఆయన వాక్యం చెప్పాడు, ఆయన వెళ్ళిపోయాడు. కానీ నేనేం చేశా, లాస్ట్ లో ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటే ప్రేయర్స్ చేయించడానికి నాకే ఇచ్చాడు. ఆ రోజు ఎన్ని అద్భుతాలు! ఆ రోజు నా ఊరంతా నన్ను తిప్పారు ప్రేయర్ చేయడానికి. భాగం వాళ్ళ ఇంటికి అల్లాన్ని తీసుకువెళ్ళి ప్రార్థన. అంటే దీన్ని అర్థం ఏంటంటే నేను ఒక వాక్యం చెప్పడానికి ఒక సేవకుడుగా నేను వెళ్ళా. ఒక కామన్ మ్యాన్ గా ఒక విశ్వాసికి ప్రార్థన ఇస్తాం, అలాగే నాకు ఒక ప్రార్థన చేయడానికి ఇచ్చాను. అప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది? నేను ఆ ప్లేస్ లో ఇంకొకరు ఉంటే మరి ఏమో నాకైతే తెలియదు. కానీ నేనైతే సింపుల్ గా అయ్యా నేను ప్రార్థన చేస్తాను, పాస్టర్ గారికి పెద్దోళ్ళు కదా. కానీ దేవుడు నేను తగ్గించుకున్న దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు. ఊరంతా నేను వెళ్ళేదాకా నా దగ్గరే ఉన్నారు. కాబట్టి మనకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే తగ్గింపు జీవితం కావాలి. నువ్వు తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తానని చెప్తున్నాడు. తగ్గించుకుంటే అనేకమైన కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. ప్రేమ దేవుని కూడా. కాబట్టి గత సంవత్సరం నువ్వు ఎలా ఉన్నావో అది వదిలేసే పాస్ట్ మనకు అనవసరం. ఇప్పుడు ఫ్యూచర్ నువ్వు ఎలా ఉండాలంట? తగ్గించుకో, అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రేమ దేవుని కూడా. కాబట్టి రోజునీడు అలాగే విజయవాడ ముఖ్యమైన సంఘ పిల్లలు ఎక్కడే ఉన్నారు. ఎవరైనా చెప్తున్నా ఎలా ఉండాలంట? తగ్గించుకో. దేవుని గద్దింపుకి లోబడిన వాడు ధన్యుడు. సేవకుడు ఒకవేళ గద్దించినా చక్కగా సింపుల్ గా తీసుకోండి. మన తండ్రి వాళ్ళు అరిస్తే మనం ఎలా తీసుకుంటాం? మా నాన్నగారికి ఇప్పుడు కూడా మేము భయపడుతూనే ఉంటాం. అర్థమవుతుందా? అలాగే దేవునికి ఆయన గద్దింపుకి మనం లోబడాలి. అంతేగాని ఒక మాట అన్నాం కదా, అది కాకపోతే ఇంకో చేసి అలా అనుకుంటే మన బ్రతుకులు మారవు. నువ్వు ఒకవేళ లేకపోయినా సంఘమే ఎక్కడిదో, కానీ సంఘం ఆ బాధ్యత అంతా కూడా ఎవరిది? మీరే. జస్ట్ నేను వచ్చేలా వాక్యం చెప్పేళ్తా. ఆ బాధ్యత, ఆ బరువు అదంతా మీరే చూసుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఎలా ఉండాలి? తగ్గించుకోండి. అన్ని విషయాల్లో మీరు తగ్గించుకుంటే హెచ్చించబడతారు. చక్కగా మీరు తగ్గి దేవుడిలో ఉండండి. చక్కగా దేవుడు అదే మాట చెప్పాడు, నువ్వు తగ్గించుకోవాలి బాబు, నేను హెచ్చిస్తా.
కాబట్టి ముఖ్యంగా ఈ సంవత్సరంలో మనకు కావలసిన మాట ఏంటంటే కూడా నువ్వు తగ్గించుకుంటే దేవుడు నేను కంపల్సరిగా దేవుడు హెచ్చిస్తాడు. సంఘంలో ఒక మూలంగా, ఒక మూల స్తంభంగా, సంఘంలో ఒక ప్రవచనాలు చెప్పేలాగా, సంఘంలో ఒక దర్శనాలు చెప్పేవారిలాగా దేవుడు నిన్ను నిలబెడతాడు. అలా కావాలి మనకి. అర్థమైందా? నేను ఎంత డబ్బులు ఇచ్చా లేక నువ్వు ఇవ్వద్దు, మనకి దేవుని కోసం చెయ్యాలి. కానీ నీ పోటీ ఎక్కడుండాలి? మంచి పద్ధతి దర్శనాలు చూడాలి. సంఘ అభివృద్ధి కోసం నీ పరంగా నువ్వు ఎంతవరకు పాటుపడాలి ఆ విషయాల్లో నువ్వు చూడిపోయిందని. తప్పే మొట్టమొదటిగా నా నీతిమైన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మిగతావన్నీ కూడా నీ వెనకే వచ్చేస్తాయి. దేవుడు పని చేయండి చాలు. దేవుని కోసం కష్టపడింది, దేవుని పని చేయండి. ఆయన పని ఏ రకంగా మనం చేయగలమా ఆ పరంగా మనం చేస్తే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రేమ చూద్దాం ఒకసారి హబక్కుకు రాసిన గ్రంథం, హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకున్నాము. చాలు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఇక్కడ ఈ యొక్క హబక్కుకు ఈయన ప్రార్థన, ఈ యొక్క అధ్యాయం 3rd chapter లో ఇది ఏంటంటే ఆ హబక్కుకు ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని? సంవత్సరాల నుంచిగా నీ యొక్క కార్యాలు నా జీవితంలో నూతన పరచు. ఈ సంవత్సరం జీవితంలో ఒక కార్యాలు జరగలేదు, ఒకటి జరిగింది, మిగతావన్నీ ఈ సంవత్సరం జరిగించు అని మనం కూడా ఏం చేయాలి? కొత్త కార్యాలు నా జీవితంలో, కొత్త అద్భుతాలు, కొత్త మిరాకిల్స్ నా జీవితంలో జరగాలని నువ్వు కూడా ఏం చేయాలి? ప్రార్థించాలి. హబక్కుకు ప్రార్థన అదే, అయ్యా సంవత్సరాలు జరిగిపోతున్నాయి, అయ్యా నా ఏజ్ కూడా ఎక్కువైపోతుంది, ఇంకా నేను ఎప్పుడు చూస్తాను కార్యాలు, ఇంకా ఆ జీవితంలో ఎప్పుడు జరుగుతాయి కార్యాలు అని హబక్కుకు ప్రవక్త ఆయన ఆ ప్రార్థన చేస్తున్నాడు. మొట్టమొదటి అధ్యాయం చదువుదాం. వచ్చిన 3వ అధ్యాయం 1వ వచనం. అవునా? ఇక్కడ హబక్కుకు ప్రార్థన, ఆయన ప్రార్థన చేసేది ఇక్కడ రాశారు. అయా సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ నా జీవితంలో కార్యాలు జరగట్లేదు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలోనే నా జీవితంలో కార్యాలు చేయబడమా, కార్యాలంతా కార్యాలు నా జీవితంలో మీరు జరిగించండి అని హబక్కుకు ప్రార్థన చేస్తాడు. కాబట్టి మనం కూడా ఆ దేవునికి మనం ఏం ప్రార్థన చేయాలి? ప్రభువా ఈ నూతన సంవత్సరాలు అయినా నేను బ్లెస్ అవ్వాలి, ఈ నూతన సంవత్సరం అయినా నాకున్న బంధకాలు పెరిగిపోవాలి, ఈ నూతన సంవత్సరం నా అప్పులు తీరిపోవాలి, ఈ నూతన సంవత్సరం నేను గొప్పగా నేను ఎదగాలి ప్రభువా అని ప్రార్థన చేయకుండా దేవుడు కూడా అంత చాలా మంది ఏమనుకుంటా యాంగ్జైటీ ఉంటారు. మొదటి రోజు అనగానే ఎలా ఉంటారు? మా సంవత్సరం ఫస్ట్ డే ఏమి దేవుని దగ్గరికి చర్చి మానకూడదు అని ఉంటుంది, కానీ కొంతమంది చర్చిని మానేస్తారు. అంటే దీనికి కొంతమంది ఏముంటుందంటే చర్చి మానేస్తారు, ఫస్ట్ డే మానేస్తే ఇక సంవత్సరం అంతా మానేస్తారు. అంటే మనుషులు మన సరదాగా అలాగా అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఎలా ఉండాలంటే ఆ దేవుని సన్నిధిలో ఫస్ట్ డే, ఆ మొదటి రోజే మనం ఏం ప్రార్థన చేసుకోవాలి? ప్రభువా ఈ ఫస్ట్ రోజు నుంచి 365 డేస్ నాకు తోడుగా ఉండు, నన్ను ఆశీర్వదించగా, నన్ను గొప్ప చేయి, ఇంకెప్పుడు నేను ఇలాగైనా ఉండేది, నన్ను ఆశీర్వదించువా అని ప్రార్థన చేసుకోవాలి. హబక్కుకు కూడా అలాగే ప్రార్థన. కాబట్టి ప్రభువా జీవితాల్లో సంవత్సరాలన్నీ గడిచిపోతున్నాయి, సంవత్సరం జరిగిపోతుంది, కానీ ఆ జీవితంలో కార్యం నేను చూడలేకపోతున్నాను. అందుకని నీ గురించి నేను ఎవరన్నా చూడడం 2వ వచనం. నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నా. ఆయన ఎవరండి? చిన్న ప్రవక్త. ఆయన
ప్రాఫిట్, ఒక ప్రవక్త ఆయన ఏమంటాడంటే, దేవా నిన్ను గురించి నాకు భయం వేస్తుంది. మనం ఎవరు అండి? ఎవరు విశ్వాసులు. మనకి ఏమి పాస్టర్ కంటే ఎలా ఉండదు, ముందు రెవరెండ్లు, వెనక ఇంకేమో ఉంటాయి. మనం ఏంటి? ఆఫ్టర్ విశ్వాసులు. మనం ఎలా భయపడాలి మరి దేవునికి? ఒక ప్రవక్త హబకుకు ఆయన దేవుడయా నీ గురించి ఇది నాకు భయం వేస్తుందయా. ఎంతవరకు మనం భయపడుతున్నాం ప్రేమ దేవుని కూడా? దేవుని దగ్గర మనం భయపడాలి. అప్పుడే ఆయన కందృష్టి మీ మీద ఇస్తారు. దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండాలి ప్రేమ దేవుని కూడా. ఈ సంవత్సరం అంతా, గత సంవత్సరం ఈ భక్తి మీ యొక్క ప్రవర్తన ఎలా ఉందో తెలియదు, కానీ ఈ సంవత్సరం నుంచి ఎలా ఉండాలంట? దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండాలి. ప్రతి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి ఒక బాధ్యత ఉంటది, ప్రతి ఒక్కరు చేయాల్సిందే. కాబట్టి మీ డ్యూటీ మీరు చేయాల్సిందే. కాబట్టి దేవుని యొక్క ఆ పని అంటే మనం భయం కలిగి చేయాలి. ఎవరు వాళ్ళు కలవాలి, వీళ్ళు కలవాలి కాదు. మనం ముందుగా దేవుని పని మనం ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు మనమే అనుకున్నాం, మనం కాకపోతే ఇంక దేవుని పని అప్పుడు చేసేవాడు కొంతమందే ఉంటారు. సమ్ ఫ్యూ పీపుల్, కొంతమందే ఉంటారు దేవుని పని చేయటానికి. అంటే అందరు రారు. అదవుతుందా? అందుకే ఆ బాధ్యత కలిగి మనందరం ముందుకు సాగిపోవాలి ప్రేమ దేవుడు కూడా. కాబట్టి దేవుని యొక్క ఆ మాట ఏమనంటే, మొట్టమొదటిగా అన్నిటిమైన రాజ్యాన్ని మీరు వెదకండి, అప్పుడు మిగతావన్నీ నేను వెనక నుంచి మీకు సప్లై చేస్తాను, నేను ప్రొవైడ్ చేస్తాను మీకు అన్ని. కానీ మనం ఏం చేస్తున్నామా అంటే, మన పనులు మనకే ఉంటాయి. దేవునికి మంచి నువ్వు చేసుకోవడానికి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి జాబ్స్ ఇచ్చాడు, మంచి వ్యాపార పనులు అన్ని దేవుడు ఇస్తున్నాడు, చేసుకుంటున్నావు. కానీ దేవుని పనికి నువ్వు వెనకబడిపోతున్నావు. సరే జ్ఞాపకం చేసుకో ప్రేమ దేవుడుగా. ఎవరు చేయటానికి ముందుకు రారు, కానీ మనం మటుకి దేవుని పని చేయటానికి ముందుగా మనం వెళ్ళాలి ప్రేమ దేవుడుగా. ఇక్కడ హబకుకు దేవునికి అలాగే గురించి వినే మాకు భయం వేస్తుంది, భయపడుతున్న ఒక ప్రవక్త అయ్యింది. దేవునికి ఒకసారి ప్రార్థన చేస్తే ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యే ఒక వ్యక్తి దేవునికి ఏమవుతున్నాడంట? భయపడుతున్నాడు. ఎంత ప్రార్థన చేసినా అది వెళ్ళిద్దో జరిగిద్దో లేదో తెలియదు, అయినా కూడా మన రెక్లెస్ గా ఉంటుంది. అప్పుడు దేవుని పనికి మనం భయపడి చక్కగా దేవుని పనిని మనం ముందుకి జరిగించాలి ప్రేమ దేవుడు. హల్లెలూయా. కాబట్టి అలా నువ్వు ఒకవేళ కోపడవు, నువ్వు కోపం పడుతూనే నీ వాత్సల్యత మా మీద చూపించు అని హబకుకు అని ప్రార్థన చేస్తాడు. అయ్యా నువ్వు కోపించినా పర్లాగానే నీకు వాత్సల్యత నా మీద చూపించింది, కృప నా మీద చూపించింది, దయ నా మీద ఉంచయ్యా అని ఆయన. కాబట్టి దేవుని యొక్క కోపం నిమిషం మాత్రమే ఉంటది. కాబట్టి దేవుడు చక్కగా దేవునిలో ఈ సంవత్సరం అయినా సరే ఒకవేళ బ్లెస్సింగ్స్ అంటారా, దేవుని అడిగితే ఇస్తాడు. ఏది కూడా గత సంవత్సరం ఒకసారి మీరు ఆలోచించుకోండి, మనం ఆ 3 పూట చక్కగా తింటానే ఉన్నాం. ఈ రోజున మనం పస్తున్నామా? ఒక్క పూట కూడా మనం పస్తలేము. 3 పూట్ల హ్యాపీగా గత సంవత్సరం 365 days మనం చక్కగా తిన్నాం. మనం కోరుకున్నది తిన్నాం, అవునా కదా? నువ్వు కోరుకున్న తిన్నదో తిన్నాం. దేవునికి ఎక్కడ లోటు చేయాల. కాబట్టి నువ్వు వదిలే రోజుల్లో దేవుడు కార్యాలు చేస్తూనే ఉంటాడు. కానీ ఒకటే జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క భయభక్తులు కలిగి మన యొక్క ఆత్మీయ స్థితిని మనం పెంచుకోవాలి. ఇది చూడండి, అర్థమవుతుందా? ఈ లోకపరమైన ఒకవేళ బిల్డింగ్ అంటారా, అది ఇక్కడే ఉంటాయి. ఒకవేళ మీకు ఏమన్నా బంగారం లేకపోతే ఆస్తి ఇంకోటి అంటారా, అది ఈ లోకం వరకే. రేపు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కావలసిన ఆయుధాలు ఏంటయ్యా అంటే, నీకు కావాల్సింది ఒక భక్తి ప్రేమ దేవుడా. నీ భక్తిని చక్కగా నువ్వు కాపాడుకో, నీ భక్తిని డే బై డే నువ్వు ఎంకరేజ్ చేసుకో. అదే రేపు దేవుడు చూస్తాడు. దా ఇక నువ్వు వచ్చావు కదా, ఇప్పుడు నా కోసం ఏం చేసావయ్యా అని దేవుడు అడుగుతాడు. ఏం చెప్తావు? 2 బిల్డింగ్ ఉన్నానయ్యా, బంగారం 1 kg కొనుక్కున్నా, నువ్వు చెప్తావా? లాగా ఒకటి బిడ్డుతాడు దేవుడు. అదవుతుందా? నువ్వు నా కోసం ఏం చేసావు అని అడుగుతాడు. మొట్టమొదటి మాట. కాబట్టి దేవుడుగా మంచి భక్తి చేయి. దేవునికి మన బలం ఉన్నంత వరకు, మన శక్తి ఉన్నంత వరకు దేవుని కోసం, ఆయన పని కోసం మనం కష్టపడాలి దేవుడా. హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరం నుంచి గత సంవత్సరం ఎలా జరిగిందో తర్వాత సంగతి, కానీ ఈ సంవత్సరం నుంచి
దేవుడు కంపల్సరిగా మనం బ్లెస్ చేస్తాడు, చేయకుండా మట్టుకు ఉండడు. కానీ మేము మట్టుకి దేవుడు పని కంపల్సరిగా జరిగించాలి ప్రేమ దేవుడు కూడా. ఎందుకంటే దేవుడు మనలాంటి వాళ్ళని కోరుకుంటున్నాడు. మీ దేవుడు ఆయన తిరగలు తిప్పుకుంటా ఉంటే దేవుడు ఆయనతో మాట్లాడతాడు, అయ్యా ఎవరూ లేరు, నా ప్రజల కోసం నువ్వు బాధ్యత తీసుకుంటావా అంటే, అయ్యా నా వల్ల అవ్వదయ్యా అని అంటే దేవుడు మళ్ళీ అడిగాడు, కాదయ్యా ప్లీజ్ నా ప్రజల కోసం నువ్వు న్యాయాధిపతిగా ఉంటావా. కాబట్టి ప్రేమ దేవుడా, నువ్వు నేనంటే దేవునికి చాలా ఇష్టం. నువ్వు నేనంటే దేవుడికి చాలా ఇష్టం. కాబట్టి మన కోసం ప్రవక్తల్ని, మన కోసం న్యాయాధిపతుల్ని దేవుడు నిర్ణయించాడు. నీ కోపదల కోసం, నీ కోసం ప్రార్థన చేసేవాళ్ళు. మోషే ఆ దేవుడు తన ప్రజల కోసం దేవుడు కోపగించుకునే వాళ్ళు ఎన్ని అద్భుతాలు చూసినా కూడా మళ్ళీ ఎలాగైపోతున్నారంట, లోకంలో పడిపోతున్నారు. అందుకే దేవుడు చూసి మోషేని అడుగుతున్నాడు, ఏ దేవుడికి ఆ రైట్స్ ఉన్నాయిగా, ఆయన కోపగించుకున్నాడు, మనల్ని ఒక నాశనం చేయాలంటే డైరెక్ట్ గా మనం నాశనం చేసేయచ్చు దేవుడు. కానీ ఎవరు అడుగుతున్నాడంట, మోషే పర్మిషన్ అడుగుతున్నాడు. అయ్యా నాకు కోపం నేను తట్టుకోలేకపోతున్నావు, వాళ్ళని నాశనం చేసేస్తా అని అంటే మోషే ఏమన్నా తెలుసా, అయ్యా ప్లీజ్ ప్లీజ్ వద్దు, ఒక్కసారి దయచేసి ఒక్కసారి నన్ను చూసి ఒక్కసారి వాళ్ళు వద్దులే, ఇంతమంది లక్షల మంది జనాలయ్యా. కాబట్టి ఇప్పుడు ఏంటంటే సేవకుడు నీకు దేవునికి అడ్డుగా, కాబట్టి నీ సేవకుని ప్రార్థన నీకు కాపుదల. అందుకనే దేవుడు వెంటనే ఏమి చెంకుకుండా వాళ్ళని ఆపేశాడు. కానీ తర్వాత ఏం జరిగింది తెలుసా, మోషే దేవుడు కోపడం ఆయన ఆపాడు, మోషే కోపగించుకుంటే దేవుడు ఏం చేశాడు తెలుసా, కానాను దేశం వెళ్ళకోకుండా దేవుడు చేశాడు. అంటే ఎందుకని అంత కష్టపడ్డాడు కదా మోషే, అంత సేవ చేశాడు కదా, ఎందుకని తెలుసా, ఆయన ప్రజల మీద కోపడినందుకు, నువ్వెవరో నన్ను నా ప్రజలను కోపడటానికి అని దేవుడు మోషేని కానాను దేశానికి వెళ్ళకోకుండా చేశాడు. అంటే తన ప్రజలంటే చాలా ఇష్టం దేవునికి, నువ్వు నేనంటే దేవునికి చాలా ఇష్టం. కాబట్టి దేవుని కూడా ఆయన ఎంతగా నిన్ను ఆశపడుతున్నాడు, ఎంతగా నిన్ను ఇష్టపడుతున్నాడో నువ్వు కూడా సేమ్ యాజ్ గా దేవుని మీద అంత ప్రేమను చూపించాల్సిందే. ప్రేమంగా కూడా సంఘంలో చక్కగా ఒకరికొకరు ప్రేమించుకునేవారు లాగా, లేకపోతే ఇద్దరిని మనం మన ప్రేమను బట్టి ఇద్దరు మనం తీసుకొచ్చేవారు లాగా మన సంఘాల్లో ఉండాలి. మన టార్గెట్ మనం అందరిలాగా ఉండొద్దు, అన్ని సంఘాల్లో లాగా ఎవ్వరూ ఉండొద్దు. అలాగా మన సంఘాల్లో మనం ఎలా ఉండదు తెలుసా, మన భక్తిని మనం చూపించాలి. మన కోపాలు లేకపోతే మన ఈర్షలు మన గొప్పలు ఇవేమి చూపించదు దయచేసి. అదేవిధంగా ఇవేమి చూపించద్దు. మన సంఘం అందరి కన్నా ఒక సపరేట్ గా మనం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మంచిగా ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు బైబిల్ చదవాలి. ప్రతి ఒక్కరూ చక్కగా కీర్తన చెప్పేవారు లాగా ఆ సంఘంలో ఒక గొప్పగా భక్తి అనిపించుకోవాలి. గొప్ప కాదు, భక్తి అని అనిపించుకోండి. ప్రేమందేవుని కూడా అటు విధంగా అనేక మందిని మనం రక్షించి దేవుని పని దేవునికి మనం అప్పచెప్పి చాలా సంతోషంగా ఉంటుంది ప్రేమ. కాబట్టి నేనైతే నా పిల్లలు ఎక్కడ ఉండాలని నేను ఆశపడుతున్నా. కాబట్టి తమకు తాము తగ్గించుకుంటే దేవుడు ఏం చేస్తాడంట, హెచ్చిస్తాడు. కాబట్టి ప్రేమ దేవుడా నీకు నువ్వు తగ్గించుకో, చక్కగా దేవుని సన్నిధిలో ఒక మూల స్తంభంగా నువ్వు నిలబడాలి. ప్రేమ దేవుడా హల్లెలూయా. కాబట్టి ఈ రోజు ప్రేమ దేవుడా దేవుడు సంవత్సరాలు జరిగిపోతుండగా ఆయన కార్యాలు నీ జీవితంలో నూతన కార్యాలు జరిగిస్తాడు. ప్రేమ దేవుని మీద హల్లెలూయా. కాబట్టి హబక్కూకు ప్రార్థన అటు విధంగా ఉంది. అందుకని ఈ రోజు మొదటి దినాల్లోనే మనం ఉన్నాం. కాబట్టి నువ్వు ఎలా ప్రార్థన చేయాలి, ప్రభా నేను మంచిగా ఒక గొప్ప స్థితిలో ఉండాలి, నాకు లాస్ట్ ఇయర్ లో నేను ఏ బాధ అయితే పడ్డా నా బాధ నుంచి నన్ను విడిపించాయా, నన్ను గొప్ప చేయా, నా ప్రాంతంలో నా ప్రదేశంలో నా దేశంలో నన్ను ఒక గొప్ప స్థితిలో నువ్వు ఉంచు అని ప్రార్థన చేసుకుంటే దేవుడు ఈ సంవత్సరంలో కంపల్సరిగా దేవునికి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. కాబట్టి నువ్వు ఇంటికి ఏం చేయాలంటే మొట్టమొదటిగా తగ్గించుకుంటేనే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రేమ దేవుని మీద హల్లెలూయా. కాబట్టి ఈ రోజు హబక్కూకు ప్రార్థన ఎలా ఉందో మనం విన్నాం. కాబట్టి మన ప్రార్థన కూడా అటు విధంగానే
మనకి చక్కగా ఆ దేవుణ్ణి మనం బతిలాడుకునేలాగా, దేవుణ్ణి మనం బతిలాడుకొని ఆ ప్రార్థన చేసేవారిలాగా ఈ లోకంలో మనం జీవించాలి. ప్రేమ దేవుడుగా. కాబట్టి మన యొక్క ఆ స్థితిగతులు ఎలాగున్నాయో, మన యొక్క ఆత్మీయ స్థితి రాష్ట్రీయులు ఎలాగుందో అంతకన్నా ఇప్పుడు ఇంకా పెరగాలి. అర్థమవుతుందా? మన ప్రతి ఒక్కరూ కూడా నీ ఆత్మీయ స్థితి నువ్వు గొప్పగా ఉండాలి, ఎదగాలి. అర్థమవుతుంది? నేను గొప్ప అని అనవసరంలా. అర్థమవుతుందా? సేవకులే తగ్గించుకుంటున్నారు, విశ్వాసం ఇంకా తగ్గించుకోవాలి. అర్థమైందా? చక్కగా మన అంటే వీడు లేకపోతే పని అవ్వదు, లేకపోతే ఏమి లేకపోతే పని అవ్వదు, అవన్నీ వద్దు. ఆ మాటలు అనేవి ఉండకూడదు. మనం తగ్గించుకోవాలి. ప్రేమంగా మనం అంతా ఎవరి కోసం చేస్తున్నాం? దేవుని కోసం. మా ఇంట్లో పెళ్లి ఉందండి, ఎవరు కష్టపడతారు? నేనే కష్టపడాలి. అవునా? అలాగే మన అందరం కూడా దేవుని పని కోసం పనులు మనం. అదేవిధంగా నేను పనులున్నా, మీరు రాకపోయినా నేను వేసుకుంటా ఉంటాను. అప్పుడప్పుడు చేపలు వేసుకుంటా ఉంటాం నేను. కాబట్టి ఇప్పుడు మన అందరం దేవునికి జత పరివారం మనం కదా. కాబట్టి నాకు కొంచెం ఒక మెట్టికి ఎక్స్ట్రా ఉందంటే తప్ప మనందరం దేవునికి ఒక పని చేసే వాళ్ళమే మన పనుల్లో. అదేవిధంగా మన యజమానులం కాదు, యజమానుడు ఆయన, మనందరూ పనుల్లో. కాబట్టి దేవుని పనికి మనం తగ్గించుకొని చక్కగా దేవుళ్ళలో నువ్వు తగ్గించుకుంటే నేను హెచ్చిస్తానని చెప్తున్నాడు ఆయన. ఆ మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం అంతా ఏ విషయమైనా సరే, అది ఎలాంటి పరిస్థితులైనా సరే, నువ్వేం చేయాలంట? తగ్గించుకుంటే వెంటనే దేవుని బౌన్స్ చేస్తాడు. బంతిని కొడితే వెంటనే తిరిగి వచ్చి చూసావా? అలాగా నువ్వు తగ్గించుకున్నావు అనుకో, దేవుని గొప్పగా హెచ్చిస్తారు. ప్రేమ దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరం అంతా దేవుని యొక్క ఆశీర్వాదాలు, ద్వితీయోపదేశకాండ 28వ వచనంలో అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా కలగలనంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, దేవుని తగ్గించుకుని అప్పుడు నువ్వు హెచ్చించబడతావు. కాబట్టి ఈ కుటుంబానికి కూడా దేవుడు యొక్క మాట చెప్తున్నాడు, తగ్గించుకోండి, చక్కగా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తారు. గొప్పగా ఈ సంవత్సరం దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబంలో అద్భుతాలు చేస్తాడు యేసునామములో. అని చెప్పవా? ఆమె దేవుడు కూడా ఈ సంవత్సరం అంతా మన ప్రార్థనలను తగ్గించుకొని చక్కగా దేవుని దగ్గర, నువ్వు నేనేం గొప్ప కాదు, దేవుని దగ్గర దేవుడే, ఆయన తర్వాత మనకి ఏదైనా. కాబట్టి మనంగా తగ్గించుకొని ఎవరిగా దేవుణ్ణి, ప్రభా ఈ సంవత్సరమైనా నన్ను బ్లెస్ చేయ ప్రభా, ఈ సంవత్సరమైనా నాకున్న బంధకాలు తెచ్చేయ్యా, ఈ సంవత్సరమైనా నాకు నా అనారోగ్యం తీసేయండియ్యా, ఈ సంవత్సరం నిన్ను గొప్పగా నేను ఎదగాలయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే చక్కగా దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. ప్రేమ దేవుడు. హల్లెలూయా. ఆత్మ వచ్చిన మాట చూడడం దాక అందరూ గురించి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇప్పుడు వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. నువ్వు గత సంవత్సరం ఎలా ఉన్నావో ఈ సంవత్సరం అలా ఉండదు. దేవుడు దయచేసి నేనందరూ కోపగించుకునేలాగా, నేనందరూ తిట్టేవారిలా ఉండకూడదు, నేనందరూ మర్చుకోవాలి. అలాగే ఏమన్నాడంటే ఏమన్నా కూడా పంపించుకోగలరా? తగ్గించుకోకుండా దేవుడుగా తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు చూస్తా, మనుషులు చూడటం వేరు, వాళ్ళు చూస్తే ఏమవ్వదు, మనకి ఏం వనరదు. కానీ అదే దేవుడు చూస్తున్నాడు నన్ను, నిన్ను. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడుగా తగ్గించుకుంటే దేవుడు దేవుడు హెచ్చిస్తానని మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరం అంతా నువ్వు తగ్గించుకొని ఏమన్నా గర్భాన్ని తొలగించు, ఏమన్నా ఏడ్చలు తీసే, నువ్వు దేవుడి కన్నా గొప్పంగా. కాబట్టి దేవుడు తగ్గించుకో, నీ జీవితాన్ని మార్చేస్తాడు ఈ సంవత్సరం దేవుడు. ఈ సంవత్సరం దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. దేవుడుగా అంటే నమ్ము, అది దేవుని మాట. నువ్వు తగ్గించుకో, నేను హెచ్చిస్తానని చెప్తున్నాడు దేవుడు స్వయంగా. కాబట్టి నీవున్న కోపాన్ని, నీవున్న గర్వాన్ని, నీవున్న ఈర్షని, నీవున్న అనేకమైన గలిబిల్ని ప్రతి ఒక్కరిని తీసివేస్తున్నాము. అప్పుడు దేవుడిని గొప్పగా హెచ్చిస్తాడు. దేవుని కోసం బ్రతుకు, దేవుని కోసం బ్రతికి సంవత్సరం అంతా ఆటోమేటిక్ గా వెనక నుంచి అన్ని కార్యాలు దేవుడు చేసుకుంటూ వస్తాడు. అది గుర్తుపెట్టుకో. కాబట్టి దేవుడు కూడా ఈ సంవత్సరం అంతా కూడా
దేవుని గొప్పగా బ్లెస్ చేయబోతున్నాడు. అది తగ్గించుకుంటేనే. కాబట్టి గత సంవత్సరం ఎలా ఉన్నావో తెలియదు, ఈ సంవత్సరం నీకు ఏం కావాలో, నువ్వు ఎలా ఉండాలో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి చిన్న ప్రాంతం చేసుకుని మనసులో తగ్గింపు జీవితం నాకు దయచింది. ఒకరు నన్ను అన్నా నేను తలంచుకొని వెళ్ళిపోయేలాగా అంటే తగ్గింపు జీవితం నాకు దయచింది. ఏమో మొహం మీరు ముందు చూసిన పుడుచుకొని వెళ్ళేలాగా అది తగ్గింపు జీవితాన్ని దయచింది అయ్యా. మరొన్న గర్వాలు తొలగించండి నాయన, మరొన్న ఏర్షలు తీసుకోండి అయ్యా. అలా నీకు అవమానంగా మేము బ్రతకూడదు ప్రభువా, అలా నీకు ఆయాసకరంగా మేము జీవించకూడదు ప్రభువా. కాబట్టి నైనా తప్పని మాకు దయచేయండి. మాకు ఏమన్నా లేకపోయినా ఆనందంలో సంతోషమైనా. కాబట్టి ప్రేమగా ఒక సంవత్సరం అయితే నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టాం. కాబట్టి మన కుటుంబాలన్నీ ఆశీర్వదించబడాలి, మన కుటుంబంలో బంధకాలన్నీ తిరిగిపోవాలి, మన కుటుంబంలో అవసరాలన్నీ తీరాలి, మన కుటుంబాలన్నీ ప్రతి అనారోగ్యం తీసివేసేయాలి. కాబట్టి దేవుడు అది ఎదురు దేవుణ్ణి నేనే గొప్పగా ఈ సంవత్సరం అలాగే దర్శనాలు చూడాలి. ఈ సంవత్సరంలో సంఘంలో ప్రవచించేటట్లుగానే ఉండాలి. ఈ సంఘంలో ఆ గొప్పగా ఒక బలమైన స్తంభంగా నేను ఉండాలయ్యా. సమస్తాన్ని తీసేసే తగ్గించుకో. సంఘంలో ప్రేమగా ఉండు, సమాజంలో ప్రేమగా ఉండు, యువకులతో ప్రేమగా ఉండు. తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. ఆ మాటను పట్టుకుని సంవత్సరం అంతా ఉండు, తగ్గించుకొని ఈ సంవత్సరం దేవుడిని గొప్పగా హెచ్చిస్తాడు కూడా. కాబట్టి ఏ స్థితిలో అయినా సరే నిన్ను ఎవరైనా వచ్చి కొట్టినా కూడా తగ్గించుకో. వాళ్ళ ముందే దేవుడిని హెచ్చిస్తాడు, వాళ్ళ ముందే దేవుడు ఉన్నత స్థితిలో ఉంచుతాడు కూడా. కాబట్టి తగ్గించుకో, ప్రేమ కలిగి ఉండు, అన్ని విషయాల్లో ప్రేమ కలిగి ఉండటం దేవుడుగా దేవుడు గొప్ప చేస్తాడు సంవత్సరంలో. ప్రార్థన చేసుకున్నాం. మన ప్రార్థన చేస్తాం ఈ కుటుంబం గురించి, మన సంఘాల గురించి. నూతన సంవత్సరంలో మనం వెళ్ళబోతాం. కాబట్టి రోజు ప్రార్థన చేస్తాం. అందరూ ఏంటి ఎవరు సెలవు. Thank you, Lord, Holy Spirit. జ్ఞాపకం చేసుకునే ప్రభావ
కుటుంబంలోనైనా ప్రభా జన సమానంతో ప్రభు శనినైనా ప్రభా చదువులో మీరు తోడుగునైనా ప్రభా చదువులైన ప్రభు ఇంకా తండ్రినైనా ప్రభా ప్రభుత్వాలు స్థాయిలో ప్రభా నుండి ప్రభా మీ ఎందునైనా ప్రభా నమ్మకంగా ఇండినైనా ప్రభా ముఖ్యంగా ప్రభా మీ ఎందుకు జీవించే పెద్దవాళ్ళని శనినైనా ప్రభా ఇంకా బలంగా వాడడానికి సహాయం ప్రభా పరిశుద్ధపరిచిన ప్రభా స్థలం చుట్టూ వ్యాప్తిన ప్రభా ఎవరైతే రక్షణ తీసుకోలేదైనా ప్రభా ఎవరైతే బాప్తిసం పొందలేదైనా ప్రభా వాళ్ళందరినైనా మారు మనసు పొందినైనా ప్రభా ఏదైనా ప్రభా రక్షణ తీసుకునేనైనా ప్రభా రేపు మహాపరలోకంగానైనా ప్రభా నేను ప్రభా పరిశుద్ధ గ్రంథంగానైనా ప్రభా పేరు లిఖించబడినైనా ప్రభా మీ ఆరాధన ప్రభా ఉంటే వెళ్ళేవాళ్ళ నుంచి నేనైనా ప్రభా దేవుని దయచేయమని ఆయన ప్రభా వాళ్ళు తిరిగి గృహం గురించిన ప్రభా మార్గాలు సరళం చేయనైనా ప్రభా రాత్రి రాత్రులైన ప్రభా కొడుకులు చుట్టూ ప్రభా కొడుకులు చుట్టూనైనా ప్రభా మీకు ఖర్చు వేసిన ప్రభా ప్రభా మాట్లాడమని మా ప్రేమ ఆశ్రయపురమైన కుటుంబాన్ని మీరు ప్రేమించండి ఆయన కావలసినప్పుడు అవసరం మీరు ప్రేమించండి తండ్రి ఆరోగ్యం కలిగించండి ఆనందాలు పెంచండి తండ్రి ప్రతి బంధనాలు పెంచండి అలా ఆరోగ్యం మీరు అనుగ్రహించడానికి చేస్తున్న జాబ్స్ ఎలా తండ్రి గొప్పగా ప్రభావ మీరు ఆశీర్వదించండి ప్రేమించండి చదవకపోవడం ఆ స్థితి ఉన్నతముగా తండ్రినైనా చదవడానికి చూపించండి నిరంతరంగా సంవత్సరంలో అయా మమ్మల్ందరూ కుటుంబాన్ని మీరు సంవత్సరాలు ఎన్నో గడిచిపోతున్నాయి అయా మా పరిస్థితులు మారుతున్నాయి
తండ్రి వారి సమస్యలతో ప్రభా ఈ సంవత్సరమైన యేసు నామములో మాకు విడుదల దయచేయడంతో ఆరోగ్యమైన దయచేస్తున్నాము ప్రభా అద్భుతమైన జీవితాలు జరిగేలా చేస్తున్నాము జరిగించబడా అద్భుతాలు నేర్చండి సంవత్సరాలు దొరకటమే అలాగే కార్యాలు మాకు కనపరచండి అయ్యా అలా ఒకవేళ మీకు వ్యతిరేకంగా ఏమైనా జీవిస్తే అదే సంవత్సరం నుంచి ప్రభువా అలా మన సమస్తాన్ని తొలగించాలి తండ్రి ప్రభువా ఒక కార్యాల జీవితంలో మీరు జరిగించబోతున్నాను ప్రతి బిడ్డని వారి కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి అలా ఏ అవసరం ఉన్నారో ప్రభువా ఏ ఆశలతో ఉన్నారో సంవత్సరం అడిగి అలా వారి ఆశలు ఎదిగిన దేవుడు ఉన్నాయా అలా మీరు హృదయం పరంగానే అడిగిన దేవుడు ప్రభువా వారి హృదయాల ఆశలు దేవులను వేసినామని వచ్చినారు అద్భుతాలు చెందిన ప్రభువా అయ్యోమైనా గొప్పగా తండ్రి ఈ సంవత్సరం మొదటి రోజుల్లో ఉన్నాం ఈ సంవత్సరంలో మీ కార్యాలను తరలారా చూడాలి చౌలారా గుణాలు ప్రభువా ఆశీర్వదించండి మా ప్రాంతాల్లో మా ఊళ్ళో మా దేశంలో మన గొప్పల జనంగా మమ్మల్ని మార్చమని అడుగుతున్నాం ప్రభావ ఒక ఆశీర్వాదం మనల్ని పెద్దలని మీరు చేయగలుగుతున్నారని ప్రభా మా సంఘాన్ని దీవించండి రోజుల సంఘాన్ని ప్రభావ విజయ సంఘాన్ని దీవించండి అలా మా సంఘాల్లో కావలసిన ఏ అవసరతలు ఉన్నాయి అన్ని మీరు మా ఆధారం మా తొందర కోట ఆశీర్వదించలేదు మా జీవితం కావాలి సమస్య మీరే అనుగ్రహించవేస్తున్నాము అనేక మంది నూతన ఆత్మల తండ్రిగా తీసుకెళ్ళా అనేక మంది దాన్ని అందరూ తీసుకొచ్చే భాగ్యం అందరికీ ఇచ్చేవాళ్ళని అప్పుడు వారికి స్తోత్రమైన ప్రాంతం నుంచి దూరం నుంచి గౌరవించారు ప్రత్యేకంగా దర్శించండి తాకుండా సమస్యలు గుర్తొచ్చింది ఆయన గొప్ప చేయండి తండ్రి ముఖ్యంగా భక్తులు ఇంకా గొప్పగా గొప్పమైన అద్భుతంగా గొప్ప స్థితిలో ఉండాలి అడుగుతున్నాను అలాగే ప్రతి ఒక్కరిని జీవించండి అలాగే ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని మీరు దీవించండి కుటుంబంలో సమృద్ధిగా ఇచ్చండి ప్రతి అవసరం ఇచ్చండి ఏ దర్శనం అడుగుతుంటారు అందరూ కూడా తగ్గించుకుని ఎందుకు ఉండడానికి సహాయం చేయండి తగ్గించుకుంటే వచ్చే స్థాయిని మీరు చెప్తున్నారు ప్రభావ నేను తగ్గించుకొని ఉండడానికి మాకు ఇచ్చాను కళల వారు దర్శనాల వారి స్వరం అందరితో మీరు మాట్లాడమని ఏర్పరిచిన నేను ఏసురక్తమేజం సురక్తమేజం ఏసునామములో సంపూర్ణంగా నిత్యం నేను తండ్రి దేవ యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ సహవాసం ఆయన కృప మహిమ అభిషేకం మనందరికీ కూడా అనిపించింది కాక కేక్ కటింగ్ ఉందంట కేక్ కట్టాలి కానీ భోజనాలు ఉన్నాయా లేదా